టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే టెన్షన్. నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు. ఇన్నాళ్ళు పెద్ద సినిమాలు వస్తుంటే చాలు టికెట్ రేట్లు పెంచేసేవాళ్ళు. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుని వారం రోజుల పాటు హైక్ చేసి క్యాష్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు అని హైకోర్టు తేల్చి చెప్పేసింది. సినిమా రిలీజ్కి 90 డేస్ ముందే టికెట్ రేట్లు పెంపు ప్రాసెస్ పూర్తి కావాలి అని ఒక కొత్త రూల్ని తెరపైకి తెచ్చింది. ఈ రూల్ వల్ల మెగాస్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది ఇప్పుడు చిక్కుల్లో పడింది. అసలు ఏంటి ఈ 90 డేస్ రూల్? మార్చి 27న రిలీజ్ కావాల్సిన పెద్ది సినిమా వాయిదా పడుతుందా? నిర్మాతల ముందు ఉన్న దారులు ఏంటి? ఆ సంచలన విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు హైకోర్టు ఏం చెప్పింది? ముందుగా అసలు విషయం చూద్దాం. రీసెంట్ గా మెగాస్టార్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ టైంలో లాస్ట్ మినిట్ లో టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సినిమా రేపు రిలీజ్ అనగా రాత్రికి రాత్రే టికెట్ రేట్లు పెంచడం ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇకపై ఇలాంటివి కుదరవని చెప్తూ తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారం ఒక స్ట్రాంగ్ ఆర్డర్ పాస్ చేసింది. అదేంటి అంటే ఏ సినిమాకైనా సరే టికెట్లు రేట్లు పెంపు కావాలి అంటే సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ఆ ప్రాసెస్ పూర్తి కావాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే సినిమా రిలీజ్కి 3 నెలల ముందే టికెట్ రేట్లు పెంచుతున్నట్టు డిసైడ్ అయిపోవాలి. లాస్ట్ మినిట్లో హైప్ చూసి రేట్లు పెంచడం ఇక కుదరదు. పెద్ద సినిమాకి వచ్చిన తిప్పలు. ఈ రూల్ వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నది పెద్ది సినిమా టీం. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మార్చి 27న 2006న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది. ఈ రోజు నుంచి చూసుకుంటే మార్చి 27కి ఇంకా 90 రోజులు టైం లేదు. కేవలం 60 రోజులు మాత్రమే ఉంది. హైకోర్టు రూల్ ప్రకారం 90 రోజుల గడువు లేని సినిమాలకు టికెట్ హైక్ ఇచ్చే ఛాన్స్ లేదు. అంటే రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాని నార్మల్ టికెట్ రేట్లతో రిలీజ్ చేయాల్సి వస్తుంది. భారీ బడ్జెట్తో తీసిన సినిమాకి టికెట్ హైక్ లేకపోతే ఫస్ట్ వీక్ కలెక్షన్లో సగానికి సగం గండిపడుతుంది. నిర్మాతలకు ఇది పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. నిర్మాతల ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు పెద్ద నిర్మాతల ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, టికెట్ రేట్లు పెంచకుండానే మార్చి 27న సినిమాని రిలీజ్ చేయడం. దీనివల్ల ఓపెనింగ్స్ రికార్డ్ రాకపోవచ్చు, బయర్స్ నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఫ్యాన్స్ కోసం డేట్ మిస్ అవ్వకుండా రిలీజ్ చేసినట్టు ఉంటుంది. ఆప్షన్ 2, ఈ సినిమాని వాయిదా వేయడం. 90 రోజుల రూల్ని ఫాలో అవ్వాలి అంటే రిలీజ్ డేట్ని మార్చి మే లేదా జూన్కి మార్చాలి. అప్పుడే లీగల్గా పర్మిషన్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ వాయిదా వేస్తే వచ్చే సమస్య ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ అయిన హైప్ తగ్గిపోవచ్చు. పైగా సమ్మర్లో వేరే సినిమాలతో క్లాష్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. చిన్న సినిమాలకి చాలా పండుగని చెప్పుకోవచ్చు. ఈ రూల్ వల్ల పెద్ద సినిమాలకు నష్టమే కానీ చిన్న సినిమాలకు మాత్రం ఇది శుభవార్త. ఎందుకంటే పెద్ద సినిమాలు ఇష్టారాజ్యంగా లాస్ట్ మినిట్లో డేట్ అనౌన్స్ చేసి థియేటర్లు ఆక్రమించేయడం ఇక కుదరదు. 90 రోజుల ముందే ప్లానింగ్ ఉండాలి. కాబట్టి చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ మీద ఒక క్లారిటీ వస్తుంది. థియేటర్లు కూడా దొరుకుతాయి. అలాగే ఆడియన్స్కి కూడా ఇది మంచిదే అని చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ రోజు 300, 400 పెట్టి టికెట్ కొనాలంటే సామాన్యుడికి తడిసిపోతుంది. కోర్టు రూల్ వల్ల రేట్లు కంట్రోల్లో ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. లాంగ్ రన్లో సినిమాకి లాభాలే తప్ప నష్టం వచ్చే ఛాన్స్ అయితే లేదు అంటున్నారు విశ్లేషకులు. టాలీవుడ్ ప్లానింగ్ మారుతుందా? ఫైనల్గా ఈ తీర్పు టాలీవుడ్ వర్కింగ్ స్టైల్ని మార్చేసేలా ఉంది. షూటింగ్ డిలే చేసి పోస్ట్ ప్రొడక్షన్ లేట్ చేసి రిలీజ్కి 2 రోజుల ముందు కాపీ రెడీ చేసే అలవాటు ఇక పోవాలి. హాలీవుడ్ తరహాలో పక్కా ప్లానింగ్తో 3 నెలల ముందే సినిమా రెడీగా ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ పర్మిషన్లు వస్తాయి. ప్రస్తుతానికైతే పెద్ద టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చికిరీ సాంగ్తో వచ్చిన బజ్ని వాడుకొని నార్మల్ రేట్లకే వస్తారా లేక కలెక్షన్ల కోసం వాయిదా వేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న అని చెప్పుకోవాలి. అలాగే మార్చి 19న రాబోతున్న ధురంధర్తో క్లాష్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని మీరు ఎలా చూస్తారు? టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదా లేదా పెద్ద సినిమాలకు ఆ వెసులుబాటు ఉండాలా? రామ్ చరణ్ పెద్ద సినిమాని పోస్ట్పోన్ చేయడం కరెక్టా లేక మార్చి 27నే రిలీజ్ చేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ వీడియోస్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.